హాయ్ హలో ఫ్రెండ్స్, ఆషాఢ మాసం వచ్చేసింది కదండి. మరి ఈ ఆషాఢ మాసంలో మన లేడీస్కి గోరింటాకు పెట్టుకోవడం అనేది మన పూర్వకాలం నుంచి మన పెద్దలు అనేది పాటించారు కదా. అందుకనేసి నేను గోరింటాకు పెట్టుకున్నాను, అలాగే మా పిల్లలకు కూడా పెట్టాను. మనం రొటీన్గా ఎప్పుడు ఒకే గోరింటాకుతో రొటీన్గా ఎప్పుడు ఒకే డిజైన్ కాకోకుండా నేను వచ్చేసి కొంచెం వెరైటీగా ఈ విధంగా అయితే ట్రై చేశాను. మీకు కూడా నచ్చితే ఈ విధంగానే ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా వచ్చేసి మనము గోరింటాకుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలంటే, ఈ విధంగా డిజైన్ చేసుకోవడానికి మనం గోరింటాకుని మిక్సీ జార్లో వేసుకొని దాన్ని కొంచెం వాటర్ వేసి కొంచెం బాగా లూజ్గా పేస్ట్ లాగా అనేది తయారు చేసుకోవాలి. అందులో వచ్చేసి నేనైతే ఏం వేయలేదంటే కొద్దిగా నిమ్మరసం అయితే యాడ్ చేశాను అంతే. తర్వాత వచ్చేసి నేను ఫస్ట్ వచ్చేసి మా చిన్న బాబుకి అయితే నేను ఇక్కడ గోరింటాకు పెడుతున్నాను. అది వచ్చేసి మనము వచ్చేసి ఇది చిన్న పుల్ల ఉంటుంది కదండి, పరక పుల్ల కానీ లేదంటే ఏదో ఒకటి చిన్న పుల్ల అయితే ఉంటుంది కదా, దాంతో అయితే నేను ఫస్ట్ మా బాబుకి ఈ విధంగా అనేది ఇది పెట్టాను గోరింటాకు. నెక్స్ట్ వచ్చేసి బాబు రైట్ హ్యాండ్కి అయితే ఇప్పుడు మెహందీ ఇది గోరింటాకు అనేది పెడుతున్నానండి. మనం ఏమంటే నార్మల్గా వచ్చేసి ఇప్పుడు మెహందీలో కోన్లలో వచ్చేసి ఆ పౌడర్ ఈ పౌడర్ని కెమికల్స్ అన్నీ మిక్స్ చేసేసి మనకు పెడుతుంటారు కదండి. అలా కాకోకుండా అప్పుడు వచ్చేసి మన ముస్లిమ్స్ పండగకు వచ్చేసి కూడా అప్పుడు ఇట్లా కోన్లు వాడడం వల్ల కొంతమంది చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారు కదండి. చేతులు వాసిపోవడము అలా జరగకోకుండా మనం వచ్చేసి న్యాచురల్గా దొరికే ఆకులతోటి ఈ విధంగా అయితేసి మనము ప్రిపేర్ చేసుకోవచ్చండి మెహందీని. ఇలా చేసుకోవడం వల్ల అంటే మనకి హెల్తీ కూడా ఉంటుంది. అలాగే మనకు వచ్చేసి మన బాడీ టెంపరేచర్ అనేది ఈ మెహందీ అనేది తగ్గిస్తుంది. వచ్చేసి ఇప్పుడు మా చిన్న బాబుకి అయిపోయింది కదండి. ఇప్పుడు వచ్చేసి మా పెద్ద బాబుకి ఈ డిజైన్ అయితే పెడుతున్నాను. ఇది కూడా అంతే మామూలుగానే మా బాబుకి అయితే మా చిన్న బాబుకి సన్ రైజ్ డిజైన్ వేశానని చెప్పేసి మా బాబు కూడా అదే అడిగాడు. కానీ అది కూడా రొటీన్గా ఉందని చెప్పేసి నీకు కొత్త మోడల్ వేస్తున్నాను అని చెప్పేసి ఈ విధంగా అయితే వేసాను. ఇది కూడా ఎలా ఉందో లైక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనము ఈ ఆషాఢ మాసంలో మెహందీ పెట్టుకోవడం అనేది మనకు వచ్చేసి అంటే కొన్ని అనారోగ్యాలకు కూడా ఇది వచ్చేసి మేలు చేస్తుందని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్పడం అయితే జరిగింది. నార్మల్గా అయితే ఈ మెహందీని నేను ఆషాఢం స్టార్ట్ అయినప్పటి నుంచి పెట్టుకుందాం అని చెప్పేసి అలాగే నాకు ఇంట్లో కుదరకపోవడం వల్ల అట్లాగే పోస్ట్పోన్ చేస్తూ వచ్చానండి. కానీ ఆడవాళ్ళు వీళ్ళు పెట్టుకుంటున్నారు. ఈ ఆషాఢ మాసంలో ఖచ్చితంగా కొద్దిగైనా సరే చేతులకైనా సరే పెట్టుకోవాలని చెప్పేసి అంటున్నారు. మా పెద్ద బాబు కూడా అడిగాడండి, మమ్మీ మనం కూడా గోరింటాకు పెట్టుకుందాం అని చెప్పేసి. నాకు కుదరకపోవడం వల్ల నేను ఇలాగే పోస్ట్పోన్ చేస్తున్నాను. ఈరోజు వచ్చేసి ఎలాగైతే ఖచ్చితంగా మెహందీ అనేది పెట్టుకోవాలి, గోరింటాకు అనేది పెట్టుకోవాలని చెప్పేసి ఈరోజు తొందరగా పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత ఈ మెహందీ అనేది గోరింటాకు అనేది నేను చెట్టుతో పీక్కొని మా బాబు వచ్చేసరికి రెడీగా పెట్టుకున్నానండి. ఈవినింగ్ వచ్చేసిన తర్వాత ఈ మొత్తం ఇంట్లో పని అంతా చేసుకున్న తర్వాత 8 o'clock అంతా నా పని అంతా ఫినిష్ చేసుకునేసి ఖచ్చితంగా పెట్టాలి అనే ఉద్దేశంతో అయితే నేనైతే గోరింటాకు అయితే పెట్టేసుకున్నాను. గోరింటాకు పెట్టుకోవడం అయితే ఎలాగో పెట్టుకునేసాం కానివ్వండి. గోరింటాకు పెట్టుకున్న తర్వాత మా చిన్న బాబుకు వీపు దురద కావడం, మా పెద్ద బాబుకి హ్యాండ్స్ దురద అవుతున్నాయనడం, ఇవైతే చాలా అండి. అది కామన్గా పెద్దబాబు ముందు నుంచి వచ్చిన శాస్త్రం ఇది కదా. గోరింటాకు పెట్టుకున్న తర్వాత లెక్కలేని దురదలన్నీ పుట్టుకొస్తాయి. ఇది మాకు గోరింటాకు మొత్తం పెట్టేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 11 o'clock అవుతుందండి. ఇప్పుడు వచ్చేసి వీడియో తీసుకున్నాను. మా చిన్న బాబుకి నాకు మా పెద్ద బాబుకి గోరింటాకు ఎలా పండిందో అయితే మీరైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మొత్తానికైతే ఆషాఢ మాసంలో గోరింటాకు అయితే పెట్టేసుకున్నాను. చూసారు కదా ఎంత బాగా పండిందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మెహందీ డిజైన్స్ మీకు ఎలా అనిపించాయో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.